ఏం చేసేవారు బాబాయ్? షాప్ ఉండేది మాకు. ఏ షాపు? మంగళ షాపా? ఆహా, మీరు నాయ బ్రాహ్మణ్సా? ఆహా, మీరు మరి ఇప్పుడు ప్రస్తుతం మరి మీకు జీవనాధారం ఎలాగా? ఎవరు పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలా? ఈవిడేం పని చేస్తారు? మీ అమ్మ ఎంత ఇస్తారు? 550 రూపాయలు ఇస్తారు. 550 రూపాయలు ఇస్తారు. 550 ఇస్తారా? ఆహా, మరి మీ ఇద్దరికి అన్నం అది ఎలాగా? ఈవిడ వంట చేసుకొని వెళ్ళిపోద్దా? ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వచ్చారు? మనోజ్ కుమార్ గారా? ట్రీట్మెంట్ రాశారా ఏమన్నా? ఏది లేదు, షుగర్ బీపీ ఏది. మరి ఉంటే ఉన్నదని చెప్తారు కదా, లేకపోతే లేదని చెప్తారు. మరి ఇప్పుడు నా నుంచి మీరేమైనా సాయం కావాలా మీకు? మా నుంచి మీకేం సాయం కావాలా? మా నుంచి మీకేం సహాయం కావాలా? అదే మీ అమ్మా రా. మీరు ఎక్కడా? కరెక్ట్గా మద్దిలపాలెం దగ్గర ఎక్కడా? మద్దిలపాలెం దగ్గర ఎక్కడా? కనకమ్మ గుడి. అడ్రస్ కరెక్ట్గా చెప్పండి. మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి. మీ అడ్రస్ ఎక్కడ కరెక్ట్గా చెప్పండి. చైతన్య నగర్. చైతన్య నగర్ దగ్గర ఏమొచ్చి అడగాలి? ఇదిగోమ్మా, నా విజిటింగ్ కార్డు ఇస్తున్నాను. స్నేహభావన్ చారిటబుల్ ట్రస్ట్. మీకు నేను మీ ఇంటికి వచ్చి మీ పరిస్థితి చూసి నేను నెలకు మీకు ఏడ్ చేయాలో నేను చేస్తాను. ఓకేనా? నువ్వు 550 రూపాయలు వస్తుందంటే మ్యాక్సిమం పర్వాలేదు. ఈ రోజుల్లోనే 10,000 రూపాయలు వచ్చినోడు కూడా గెట్టనవుతున్నాడు. మరి ముగ్గురు ఆడపిల్లలు అంటున్నావు కాబట్టి ఇప్పుడు ఇతని పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి నా వంతు 10 కేజీలు బియ్యం ఇస్తాను నెలకి. అలాగేనా? మీ ఇద్దరు మట్టుకు వండుకోండి. నాకు అది ఫోన్ అవసరం లేదులే. నేను ఎక్కడ ఎందుకు కూర్చున్నానో మీరు ఎలా కనిపించారో దేవుడు పంపించాడు. ఏమ్మా, వెళ్ళండి. నాకు సాయంత్రం ఫోన్ చేయండి. జాగ్రత్త. ఆటోకి డబ్బులు ఉన్నాయా? ఏంటి 10 రూపాయలు? ఇది ఎక్కడికి? మనోజ్ గారు హాస్పిటల్గా. ఇలా రా, నేను ఇస్తాను. అందాక ఈ వాడం వెళ్ళరా. ఈరోజు ఖర్చులకు వాడుకోండి. నాకు సాయంత్రం ఫోన్ చేయండి.